రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, అత్యున్నతమైన సింహాసనముపై ఆసీనుడు అయ్యున్న దేవా, మీకే వందనాలు తండ్రి, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ సమయము వరకు కూడా తండ్రి, మా వెన్నంటే ఉండి మాకు రక్షణ కాపుదల దయచేసినందుకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అవును తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా పనులను ఆశీర్వదించారు. జ్ఞానముతో, బలముతో, శక్తితో మమ్మల్ని నింపారు నాయన. మా యొక్క ప్రతి ప్రయాణమును దీవించి మాకు రక్షణ దయచేసి చిన్న అపాయము, ప్రమాదము కూడా జరగకుండా కాచి కాపాడినందుకు స్తోత్రాలు. ఈ రాత్రిన మరొకసారి మేమందరము సజీవులముగా చేరి కుటుంబముతో కలిసి ఈ విధంగా ప్రార్థించుకునే ఒక విలువైన సమయాన్ని మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన దేవా, మీకే కోట్లాది కోట్ల స్తుతులయ్య, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కీర్తనల గ్రంథము 91వ కీర్తన 16వ చరణము. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను అని. అయా, మీ యొక్క విలువైన శ్రేష్టమైన మాటలు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు. ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తారో, ఎవరైతే మీ ఎడల ఆనుకొని జీవిస్తారో, ఎవరైతే నాయన మీ చెంతకు చేరి మీ సహాయాన్ని కోరుకుంటారో, అయ్యా వారిని దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానంటున్నావు తండ్రి. అయ్యా, వారు జీవించిన కాలంలో ఏ యొక్క సమస్య వారి ధరికి చేరకుండా వారికి రక్షణ దయచేస్తానని లేఖనాల ద్వారా సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. అయా, మేమందరము కూడా ఈ రాత్రిన మాకున్న పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి ఈ మనుషులను ఆశ్రయించకుండా మిమ్మల్ని ఆశ్రయించి మేము కూడా తండ్రి దీవించబడిన వారముగా, ఆశీర్వదించబడిన వారముగా ఉండుటకు కృప చూపించండి నాయన. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. వారికి ఉన్న ప్రతి కష్టము, ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క కృంగుదలలో నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి. ప్రతి ఆలోచనను కూడా సఫలపరచండి నాయన. ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతూ మీకు మొరబెడుతున్నారు తండ్రి. వారికి ఉన్న ప్రతి ఒక్క శారీరక బలహీనత నుంచి విడుదల దయచేయండి. శరీరములో ఏ ఒక్క అవయవములో ఏ వ్యాధి ఉందో ప్రభువా, ఆ ప్రతి వ్యాధి కూడా యేసు నామంలో తీసివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాము. ఎవరైతే బిడ్డలు తండ్రి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో, అప్పుల్లో మునిగిపోయి ఉన్నారో తండ్రి, మోసపోయి ఉన్నారో నాయన, వారిని బట్టి అడుగుతున్నాము. వారికి యేసునామంలో సమృద్ధి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాము. అయ్యా, వారు ప్రతి అప్పు నుంచి కూడా విడుదల దయచేయమని అడుగుతున్నాము. అయ్యా, ఎంతోమంది బిడ్డలు అపవాది క్రియల చేత, తాంత్రిక మంత్రముల చేత అయ్యా కృంగిపోతున్నారు, బలహీనపడిన వ్యక్తులుగా ఉంటున్నారు. యేసునామములో విడుదల దయచేయండి నాయన. అయా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు తండ్రి. వారికి ఉద్యోగాలు రావట్లేదని, వారికి వివాహాలు కావట్లేదని, అయా డిప్రెషన్ నుంచి కూడా విడుదల దయచేయండి. మంచి జాబ్ను బిడ్డలకు అనుగ్రహించండి. మంచి సాటి అయిన సహాయమును వారికి దయచేయండి తండ్రి. అయా, విదేశాలు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఎక్కడ కూడా మోసపోకుండా వారి ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో వారు విజయాన్ని చూడడానికి సహాయం దయచేయండి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్న, ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అదేవిధంగా నాయన, కోర్టు కేసుల్లో చిక్కుబడ్డ ప్రతి ఒక్కరిని తండ్రి విడిపించండి. ల్యాండ్ ఇష్యూస్ నుంచి విడిపించండి. కుటుంబ తగాదాల నుంచి విడుదల దయచేయండి నాయన. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాల నుంచి కూడా యేసు నామములో విడుదల అనుగ్రహించండి. ప్రేమ అనురాగాలతో తండ్రి సంతోషంగా ప్రతి కుటుంబము కూడా ఉండడానికి సహాయం దయచేయండి. యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయండి. ఆలోచనల నుంచి, దుర్వ్యసనాల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా నాయన, నైట్ డ్యూటీలో ఉన్న, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీ రక్షణ, మీ కాపుదల్లో భద్రపరచుకోండి తండ్రి. సొంత గృహాల కొరకు, ప్రమోషన్స్ కొరకు, ఫంక్షన్స్ కొరకు, లోన్స్ కొరకు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి వాటిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము.
నాయన మా భారతదేశాన్ని దీవించండి, దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. మా గృహాల చుట్టూ మీ యొక్క అగ్ని కంచ రక్షణ కవచం దయచేయండి అయ్యా. మేమందరము కూడా సేద తీరబోతుండగా కంటి నిండా నిద్ర మాకు దయచేయండి. ఎవ్వరు కూడా నిద్రలేమి సమస్యలతో, పీడకల సమస్యలతో బాధపడకుండా ప్రతి బిడ్డ కూడా సుఖముగా సేద తీరులాగున కృప చూపించమని, అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు, ఎటువంటి హానికరమైన పరిస్థితులు మా దరికి చేరకుండా మా బిడ్డలను, మాకు కావలసిన ప్రతి వాటిని మీరే భద్రపరచమని తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మేమందరము మీ సన్నిధిన సజీవులముగా మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు కృప కనపరచుమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.